పవి పవి పవిత్ర, ఏమైందమ్మా? ఇందాక బేబీ గ్రోత్ బావుందని నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు చాలా సంతోషంగా ఉన్నావు కదా, మరి ఇప్పుడు ఎందుకంత కోపంగా ఉన్నావు? పవి, నేనేం చేశానని నా మీద అంత సీరియస్గా ఉన్నావు? సీతమ్మ, అతన్ని నాతో మాట్లాడొద్దని చెప్పు. నా గురించి కేర్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదని చెప్పు. ఏం జరిగిందిరా? ప్రతిదానికి నిన్నే వెనకేసుకొచ్చే పవిత్ర ఏ విషయంలో కూడా నువ్వు తన వెనక ఉండాల్సిన అవసరం లేదంటుంది. నా తప్పేం లేదు సీతమ్మ. తప్పు లేదని ఊహించుకుంటే కుదరదు. ఏం జరిగిందో కాస్త అర్థమయ్యేలా చెప్తారా? నేను చెప్తాను సీతమ్మ. మేమిద్దరం హాస్పిటల్ నుంచి రెస్టారెంట్కి వెళ్ళాం. అక్కడికి అనుకోకుండా సంజు, సరోజ ఆంటీ కూడా వచ్చారు. వాళ్ళు కూడా వచ్చారా? వచ్చారు. ఒకరికొకరం తెలియకుండానే వెళ్ళాం. నేను వాళ్ళిద్దరి మధ్య వచ్చిన చిన్న దూరాన్ని పోగొట్టి ప్రాబ్లం సాల్వ్ చేద్దామని చూశాను. కానీ ఇద్దరు గొడవ పడ్డారు. నేను ముందు నుంచి సంజుతో మాట్లాడమని వీడికి చెప్తూనే ఉన్నాను. వీడు వింటేనా? అది పంతం పట్టిందని వీడు పట్టుదల పెంచుకున్నాడు. రే ఆది, అప్పుడే మాట్లాడి ఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేదా? నా వల్లే నువ్వు తనని దూరం పెడుతున్నావని సంజు అపార్థం చేసుకునేదా? అసలు గొడవ కారణమే సంజు. అరే, నేను చెప్పేది వినిపించుకోదు. బయటి వాళ్ళున్నారన్న ఆలోచన కూడా లేకుండా నా మీద అరిచేస్తుంది. పవిత్రనే మాట్లాడడానికి వీల్లేదంది. చిన్న విషయానికే అంతలా కోపం పెంచుకోవాల్సిన అవసరం ఉందా సీతమ్మ? కేవలం తను చెప్తే నేను నిద్రపోలేదని ఆ ఒక్క కారణం చేత అంత పెద్ద రాద్ధాంతం చేయాలా? పోనీ నేనేమైనా వదిలేశానా సీతమ్మ? తను ఫీల్ అయిందని అర్థమై సర్ది చెప్పాలని వెంటనే ఫోన్ చేశాను. స్విచ్ ఆఫ్ చేసింది. మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుంది గాని మాట మాట పెంచుకుంటూ పోతే అవుతుందా? సీతమ్మ, నిజం చెప్పాలంటే సంజు కూడా వాళ్ళ నాన్నలాగే బిహేవ్ చేస్తోంది. నేను మాట్లాడుతుంది తనతోనో తన డాడీతోనో అని అర్థం కావట్లేదు నాకు. సంజన నిన్ను ప్రాణంగా ప్రేమిస్తుంది. అందుకే నీ అటెన్షన్ కోరుకుంటుంది. అదెందుకు నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు? అటెన్షన్ కోరుకోవడం అంటే ఏంటి పవి? రోజు నాకున్న పనులన్నీ వదిలేసుకుని ఫోన్లోనో లేక ఎదురుగా ఉండి దానికి అటెండెన్స్ ఇవ్వడమా? ఎంత ప్రేమించి పెళ్లి చేసుకుంటే మాత్రం అయిందానికి కాందానికి ఓ తలాడిస్తూ ఉండాలా? అదేనా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించడం అంటే అర్థం? రే ఆది, ప్రతిదీ వేళాకోళంగా తీసుకోకు నాన్నా. నువ్విప్పుడు అన్ని బాధ్యతలు తీసుకున్నావు. తప్పప్పులు కాదు, నువ్వే కాస్త సరిదిద్దాలి, సర్దుకుంటూ పోవాలి. తప్పకుండా చేస్తాను సీతమ్మ. కాని ప్రతిదానికి ఓర్పు అనేది ఉంటుంది. ప్రేమ అంటే అధికారం కాదు, అర్థం చేసుకునే మనసు. ఒకవేళ నిజంగా నాదే తప్పయుండుంటే నాతో ఓర్పుగా మాట్లాడొచ్చు కదా. అలా లేకుండా అందరి ముందు అరిచేస్తే ఎలా? దాన్ని నేనెలా తీసుకోవాలి? ఇదంతా కాదు. ఇప్పటికైనా సంజుతో మాట్లాడి తనని కన్విన్స్ చేస్తావా, చేయవా? నా వల్లే నువ్వు తనతో మాట్లాడట్లేదని దాని మనసులో ఉన్న ఫీలింగ్ ని తొలగిస్తావా, తొలగించవా? అదంతా ఇక సంజన బిహేవియర్ మీదే ఆధారపడి ఉంటుంది. అయితే సంజుతో నువ్వు మాట్లాడే వరకు నేను నీతో మాట్లాడను. అరే అవి మీ ఇద్దరి మధ్యన గొడవకి పవిత్ర కారణమని సంజు భావిస్తుందేమో. కాబట్టి పవిత్ర అంత సీరియస్గా ఉంది. నువ్వు సంజుతో మాట్లాడు నాన్నా, అదే ఈ కుటుంబానికి మంచిది.
సంజు సంజన ఆగవే. ఏంటమ్మా? అక్కడ జరిగిందేది మీ డాడీకి చెప్పక సంజన. రెస్టారెంట్లో గొడవ జరిగిందని చెప్తే మీ డాడీ కోపంతో ఏదో ఒక పిచ్చి నిర్ణయం తీసుకుంటారు. నా మాట విని సైలెంట్గా ఉండవే. నా సిచ్యుయేషన్ ని అర్థం చేసుకునేది డాడీ మాత్రమే మమ్మీ. ఆయన మాత్రమే నా సమస్యకి పరిష్కారం చూపించగలరు. అయినా నేను డాడీకి కాకుండా ఇంకెవరికి చెప్పుకుంటాను? వద్దు సంజన, నా మాట విను. నువ్విప్పుడు చెప్తే నీకు ఆదికి మధ్యన ఇంకా దూరం పెరుగుతుందేమో. సంజు సంజు నా మాట వినవే. డాడీ! సంజన సంజు డాడీ! సంజన ఆగవే. సంజు డాడీ! సంజు చెప్పొద్దు. ఏంటమ్మా బయటికి వెళ్ళి అప్పుడే వచ్చేశారు? మీరిద్దరూ కలిసి వెళ్తే షాపులన్నీ ఖాళీ చేసి ఏ నైట్కో గాని ఇంటికి రారు? ఈరోజేంటి అప్పుడే వచ్చేశారు? డాడీ, మీరు జోకులు వేయకండి. నేను అసలే కోపంలో ఉన్నాను. ఏమైంది బేబీ? అమ్మ నాతో మాట్లాడాలని రెస్టారెంట్ కి తీసుకెళ్ళింది. అక్కడికి పవిత్ర ఆది వచ్చారు. అక్కడ మాకు పెద్ద గొడవ అయింది. ఇంతేనా? ఇంకేమైనా ఉందా? ఏం డాడీ, అంత పెద్ద గొడవ జరిగి నేను మాట పడితే చాలా కూల్గా అంతేనా అంటున్నావు? నా బాధ మీకు చాలా లైట్ గా ఉందా? ఏమండి, అక్కడ గొడవ జరగడానికి కారణమే సంజు. చిన్న విషయాన్ని చాలా పెద్దది చేసింది. అమ్మా, నేనేమైనా అనవసరంగా గొడవ చేశానా? ఆది నన్ను నిర్లక్ష్యం చేస్తే నిలదీశాను. పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని ఆ మాత్రం కోపం రాదా? సరోజా, నువ్వు వెళ్ళి మా ఇద్దరికి టీ పెట్టుకునిరా. అది కాదండి. వెళ్ళు సరోజా, చెప్పిన పని చెయ్యి. నువ్వు రా బేబీ, రా. నేనేమైనా చెప్తే చాలు పక్కకెళ్ళు, ఏదైనా పని చూసుకో అని నన్ను సైడ్ చేస్తారు. ఇద్దరు చాలా సింపుల్ గా అయిపోయే విషయాన్ని చాలా పెద్దది చేసి అనవసరమైన తలనొప్పులు తెస్తున్నారు. నేను ఇంట్లో వంట చేయడానికి, కాఫీ టీలు పెట్టివ్వడానికి మాత్రమే ఉన్నాను. నేను చెప్పే మంచి వీళ్ళకి నచ్చదు. ఆది నాతో అలా ప్రవర్తిస్తుంటే మీకేం కోపం రావడం లేదా డాడీ? చాలా కూల్ గా ఉన్నారు. ముందు నువ్వు కూర్చో.